జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో ఒక విచిత్రమైన దోపిడీ ప్రారంభమైంది. అంటే చెప్పడానికి కొంచెం నవ్వుగానే ఉన్నా ఇది విచిత్రమైన దోపిడీ అన్నమాట. అంటే ఇది సెంటిమెంటల్ దోపిడా, లేకపోతే దోపిడీ చేయడానికి ఒక సెంటిమెంట్ పెడుతున్నారా ఆ శాఖ వాళ్ళు అర్థం కావట్లేదు. అంటే విషయంకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలి, 250 కిలోమీటర్లు అనుకుందాం. వరంగల్ నుంచి హైదరాబాద్ కూడా అదే 250 కిలోమీటర్లు ఉంటుంది. బేసికల్గా మనం చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. మనం డీలక్స్ కనుక ఎక్కితే, డీలక్స్లో కనుక వెళ్తే మనకు 350 రూపాయలు అవుతుంది రాబోయే అని చెప్పని ఒక దొడ్డు లెక్క అనుకుందాం. అదే ఎక్స్ప్రెస్లో వెళ్తే 250 అవుతుంది, ఇంకా లేదా పల్లె వెలుగులో వెళ్తే ఇంకా తక్కువ అవుతుంది అనేది ఒక బేస్. ఇలాంటి క్రమంలో అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఒక పద్ధతి, అంటే ఇన్ని కిలోమీటర్లకు ఇన్ని డబ్బులు తీసుకోవాలనేది ఒక పద్ధతి, దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎక్స్ప్రెస్కు, అంటే సూపర్ ఎక్స్ప్రెస్కు సంబంధించి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను మీకు అది క్లిప్ కూడా చూపిస్తాను, మీకు ఆ టికెట్ కూడా మనం చూద్దాము. అదేంటంటే ఇప్పుడు హన్మకొండ నుండి ఫర్ ఎగ్జాంపుల్గా కొరుట్లకు రావాలి, హన్మకొండ నుండి కొరుట్లకు రావాలంటే మామూలుగా ఎక్స్ప్రెస్లోనైతే 200 రూపీస్ అవుద్ది, వరంగల్ 190 రూపీస్ అవుద్ది. కానీ అదే ఎక్స్ప్రెస్ ఈ ఎలక్ట్రికల్ ఎక్స్ప్రెస్ కనుక అయితే 10 రూపీస్ అడిషనల్ ఛార్జ్. అంటే మీరు ఇక్కడ గమనించండి, ఎవరైనా ఎక్కని ఇప్పుడు ఆ బస్సు వరంగల్ నుండి బోధనో నిజామాబాద్ వెళ్తుంది. బోధనలో నిజామాబాద్ వరంగల్ నుంచి బోధనకి వెళ్ళిన వ్యక్తి కూడా 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్. కాదు, వరంగల్ నుండి హుజరాబాద్ వచ్చిన వ్యక్తి కూడా 10 రూపీస్ అడిషనల్ ఛార్జే. హుజరాబాద్ నుంచి ఎవరైనా కరీంనగర్ వస్తే 10 రూపీస్ టికెట్ మీద ఎక్స్ట్రా. కరీంనగర్ నుండి జగిత్యాల వచ్చినా, జగిత్యాల నుండి కొరుట్ల, మెట్పల్లి ఎక్కడికైనా ఒక మనిషి ఎక్కాడు అంటే సాధారణ ఎక్స్ప్రెస్ కంటే అందులో 10 రూపాయలు ఎక్స్ట్రా పర్ హెడ్, 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇది ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న వస్తున్నది. ఈ విషయం మీద ప్యాసింజర్లు అంటే ప్రయాణికులు కండక్టర్ గొడవ పడుతున్నారు. కండక్టర్లను అంటున్నారు, అరే ఈ 10 రూపాయలు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు. ఈరోజు జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. కరీంనగర్ నుంచి ఒక 100 రూపాయల టికెట్ ఉన్న చోటుకి వెళ్ళాలి. యాక్చువల్గా 100 రూపీస్ అది, అక్కడికి వెళ్ళాలి. కానీ కండక్టర్ 110 రూపీస్ తీసుకున్నాడు. అతను గొడవ చేస్తున్నాడు, 110 ఎట్లా అవుతుంది, 100 కదంటే ఇది ఎలక్ట్రికల్ బైక్ సార్, అందుకని చెప్పి మేము 10 రూపీస్ ఎక్కువ తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. అరే దీనికి ఎలక్ట్రికల్ బైక్ అయితే 10 రూపీస్ ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు? ఏమన్నా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉన్నాయా? డీలక్స్ అయితే కాదు, ఎక్స్ప్రెస్ బస్సే, దానికి మీరు 10 రూపీస్ ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు అంటే ఒక బస్సు ఎక్కడము చేయడం లాంటిది. ఒక బస్సులో సుమారుగా కనీసం 350 నుండి 500 వరకు ఒక బస్సులోకి కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు దిగిపోతారు. అంటే కొత్త బస్సు ఎక్కే వాళ్ళ సంఖ్య కనీసం 350 ఉంటుంది మినిమం. అంటే ఒక్క బస్సు వెంబడి అడిషనల్గా 3500 రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇందులో ఆడవాళ్ళకి పక్కన పెట్టద్దాం, ఎందుకంటే మహిళా ప్యాసింజర్స్ ఎట్లా డబ్బులు ఇవ్వరు, అది స్టేట్ గవర్నమెంటే కట్టుకుంటుంది కాబట్టి వాళ్ళని పక్క పెడితే మగ ప్యాసింజర్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ప్రత్యేకించి అందులో ఏం లేదు, మామూలుగా సీటింగ్ ఆర్డినరీ దాంట్లోపట ఏదైతే సీటింగ్ ఉందో, ఎక్స్ప్రెస్ దాంట్లో ఎలాంటి సీటింగ్ ఉందో దాన్ని కొంచెం డిలక్స్ రేంజ్లో చేశారు అంతే. అంతకుమించి అక్కడ ఏం లేదు. దానికంటే సైడ్కి ఒక రాడ్ పెట్టారు, మధ్యలో ఉంటుంది కాబట్టి హాస్టల్ సైడ్ ఒకటి ఉంటుంది, దాని సైడ్ ఒకటి ఒక సిట్టింగ్ రాడ్ ఒకటి, హ్యాండిల్ రాడ్ ఒకటి పెట్టారు. అంతకుమించి ఏముంది? ఏం లేదు. దీంట్లో ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఒక సీసీ కెమెరా కనిపించింది, ఇదొకటి జరిగిందా. తర్వాత ఎమర్జెన్సీ డోర్ను పగలగొట్టడానికి ఒక సుత్తి కనిపించింది. తర్వాత ఎక్కడన్నా ప్యాసింజర్లు చేతులు బయట పెట్టినా ఏదన్నా చేస్తే డ్రైవరు మైక్లో మాట్లాడడానికి ఒక మైక్ అరేంజ్మెంట్ ఉంది. అంటే ఒక 3-4 ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ కంఫర్ట్ కోసం పెట్టుకున్నది తప్పితే ప్యాసింజర్లకు వచ్చే కంఫర్ట్ ఏం లేదు. అది ఇంకా దీనికంటే ఇందులో కంటే మామూలు అంటే సాంప్రదాయబద్ధంగా ఉన్న ఎక్స్ప్రెస్లోనే ప్యాసింజర్ చాలా ఫ్రీగా కూర్చోగలుగుతాడు. అయినా 10 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు? అందులో ఇంకా డీజిల్ కాదు, ఎలక్ట్రికల్, ఇంకా ఖర్చు తక్కువ కావాలి. ఏ పద్ధతిలో వసూలు చేస్తున్నారు, ఎందుకోసం వసూలు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్యాసింజర్లు కండక్టర్లను నిలదీస్తున్నారు.
అసలు యాక్చువల్గా దీని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ వాళ్ళకు సజ్జనార్ గారికి కానీ లేకపోతే ఆ శాఖ మంత్రికి కానీ దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు పాపం కండక్టర్లు ఏం చెప్పలేకపోతున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే ఏం అనలేని పరిస్థితి. సార్ మేము ఏం చేయాలి సార్, మేము ఎట్లా ఉంటే అట్లా వసూలు చేస్తామని చెప్పి వాళ్ళు పాపం బాధగా గోసగోసగా చెప్తున్నారు. కానీ వాళ్ళు నిజంగా ఇది వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వడం కాదు, దాంతో సమానంగా దీని దగ్గర కూడా తీసుకోవాలి. అసలు వాస్తవం అయితే అంతే, అది కూడా ఎక్స్ప్రెస్, ఇది కూడా ఎక్స్ప్రెస్ కదా. మరి అట్లాంటప్పుడు రెండింటికి రేటు 10 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు? దానికంటే ఒక కారణం అయితే ఉండాలి కదా. మరి ఆ కారణం అయితే ప్రజలకు తెలవాలి కదా. ఇంకొక విషయం కూడా దాని మీద రాశారన్నమాట. ఎందుకంటే దాని అపియరెన్స్ కొంచెం రిచ్గా కనిపిస్తుంది కాబట్టి ఈ బస్సులో మహాలక్ష్మి పథకం వర్తించును అంటే ఆడవాళ్లకు ఫ్రీ బస్సు వర్తించును అని చెప్పని అందులో క్లియర్గా రాశారు. మరి అలాంటప్పుడు అక్కడే దాని కిందే ఈ బస్సులో ప్రయాణించే వారికి 10 రూపాయలు అదనంగా తీసుకోబడని చెప్పి కూడా మెన్షన్ చేయాలి కదా. అది కూడా అవసరమే కదా. మరి అదెందుకు మెన్షన్ చేయలేదు? సో ఏ రకంగా చూసినా కూడా ఇది ఎక్కడో తిరకాసు ఉంది. అంటే ఇది ప్రజలకు నచ్చిన విషయం కాదు ఇది. ఎందుకంటే అది ఎక్స్ప్రెసే, ఇది ఎక్స్ప్రెస్ అయినప్పుడు అక్కడి నుండి ఇక్కడికి వచ్చినప్పుడు 200 రూపాయలు అయితే నీ బస్సు ఆ బస్సు ఎక్కితే ఈవీ బస్సు ఎక్కితేనేమో 210 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు అడిషనల్గా ఒక ప్యాసింజర్ దగ్గర నుండి వసూలు చేస్తున్నట్టే కదా. ఇంకా ఇందులో ఇంకా విషయము, తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి రేవంత్ రెడ్డి సీఎం అయితే టీజీఎస్ఆర్టీసీకి సజ్జనర్ సీఎం అంట, ఎండి కాదు సీఎంఏనంట. అంటే అలా చెప్తున్నారు జనం అలా మాట్లాడుతున్నారు. అంటే దీనివల్ల విషయం ఏంటంటే లాభంలోకి తీసుకొస్తున్నారు, ముందుకు వెళ్తుంది, అవన్నీ ఓకే. కానీ ఒకే దాని విషయం లోపల, ఒకే రకమైన ప్రయాణం లోపల, ఒకే రకమైన రేంజ్ లాంటి బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అంటే అది ఎక్స్ప్రెసే, ఇది ఎక్స్ప్రెసే ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకదానికి 100 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు, ఇంకొక దానికి 110 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు అనేదానికి ప్రజలకు వివరణ ఇస్తే మీ ఉద్యోగులకే తిప్పలు తప్పుతాయి. ఈరోజు అంటే స్వయంగా నేను బస్సులో ఉండి చూశాను కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితులపై ఈ వీడియో చేస్తున్నాను. ఏదో కొంతవరకైనా కూడా మనం చెప్పగలుగుతాం మన ఉద్దేశంతో. అక్కడ కండక్టర్ ఏం చెప్పలేని పరిస్థితి. అక్కడ సార్ మేమేం ఎట్లా ఉంటే అట్లా మేము తీసుకుంటాం కానీ బాధగా చెప్తున్నాడు పాపం పెద్ద మనిషి. ఏదైనా కూడా ఇబ్బందే కదా. దీని వెనుక ఖచ్చితంగా ఇంకా ఈవీ బైక్ ఉంటే, ఈవీ బస్సు ఉంటే ఇంకో 10 రూపాయలు తగ్గించాలి. ఎందుకంటే దానికి కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తక్కువ కదా. డీజిల్ అయితే 95 రూపాయలు ఎంతో ఉంది, దీనికి అంత ఖర్చు కాదు కదా. మరి అలాంటప్పుడు దీనికి ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు మరి? సో ఏదైనా కూడా ఇదొక రకమైన టీజీఎస్ఆర్టీసీ వల్ల విచిత్రమైన దోపిడీ అని మాత్రం ఖచ్చితంగా జనం చెబుతున్నారు. ఇక ఆర్టీసీ వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. జై శ్రీరామ్.